బాణాసురుడు 1000 చేతులు కలవాడు. వీడు అకుంఠ దీక్షతోటి పరమశివుణ్ణి ధ్యానించి మెప్పించి తనకు రక్షణగా సోనాపురానికి తెచ్చుకున్నాడు. ఒక్కసారి శివుడితోటి మహాదేవ, నువ్వు తప్ప నాతో యుద్ధం చేసేవారే లేరా అని అడిగాడు. పరమశివుడు బాణాసురుడి మూర్ఖత్వానికి చింతించి, నీ రథం మీద ఉన్న జెండా కిందకి పడిపోయినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్పాడు. ఇప్పటి అస్సాంలోని తేజ్పూర్ని బాణాసురుడు రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు. బలిచక్రవర్తి కుమారుడే ఈ బాణాసురుడు. బాణాసురుడి భార్య కండల. బాణాసురుడి కూతురైన ఉషాదేవిని యుక్త వయసు వచ్చినప్పుడు చాలామంది రాకుమారులు వివాహం చేసుకోవటానికి ముందుకు వచ్చారు. కానీ బాణాసురుడు అందరినీ నిరాకరించాడు. ఉషాదేవికి చిత్రలేఖ అనే చిలికత ఉంది. ఈమెకి చిత్రలేఖనంలో మంచి ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఉషాదేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. ఈ విషయాన్ని చిత్రలేఖకు ఉషాదేవి చెప్పగా చిత్రలేఖ తన ప్రావీణ్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్రాలన్నీ గీసి చూపిస్తుంది. అందులోని ఒక చిత్రాన్ని చూసి ఎవరు అని ఉషాదేవి అడుగుతుంది. ఇతడు శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితోటి అనిరుద్ధుణ్ణి బృందావనం నుంచి సోనాపురానికి తెప్పించి ఉషాదేవి హంసతూలిక పాన్పుపై పడవేస్తుంది. ఆ రోజు నుంచి ఉషా అనిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగి తేలుతారు. ఒకరోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులు తెలియడంతో వారు వెళ్లి బాణాసురుడికి చెబుతారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకి సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరినీ నాశనం చేయటంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్లి నాగపాశాన్ని విసురుతాడు. ఆ సమయంలో బాణాసురుడి రథం మీద జెండా కింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి అందరూ చింతిస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నారదుడి ద్వారా ఈ విషయాన్ని గ్రహిస్తాడు. శ్రీకృష్ణుడు బలరామ, సాత్యకి, యదువంశ సైన్యంతో బాణుడి మీద యుద్ధానికి బయలుదేరుతాడు. యాదవ సైన్యం బాణాసురుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది. పరమశివుడు తన భక్తుడైన బాణాసురుడికి ఇచ్చిన మాట ప్రకారం భూత ప్రేత ప్రమద గణాలతోటి యాదవుల మీదకు వచ్చి యుద్ధం చేస్తాడు. శివుడికి వాసుదేవుడికి మధ్య యుద్ధం జరగడంతో సమస్త భూగోళం దద్దరిల్లుతుంది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. బాణుడి సహస్ర కరాలలో 4 మాత్రమే మిగిల్చి మిగతా వాటన్నిటినీ సుదర్శన చక్రం ఖండిస్తుంది. అప్పుడు శివుడు సకల దేవతలతోటి శ్రీకృష్ణుణ్ణి వేడుకొనగా నారాయణుడు శాంతించి ప్రహ్లాద వంశస్థులను సంహరించను అని మాట ఇచ్చాను, అందువలన బాణుడిని విడిచిపెడుతున్నాను అంటాడు. తరువాత బాణుడు ఉషా అనిరుద్ధులకు వివాహాన్ని జరిపిస్తాడు.